రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చలో శ్వేతపత్రం రిలీజ్ వెనుక ఉద్దేశాలను ప్రశ్నించారు విపక్ష ఎమ్మెల్యేలు. 6 గ్యారెంటీలే కాదు అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మీద భారం వేస్తే ఊరుకోబోమన్నారు విపక్ష ఎమ్మెల్యేలు. ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. శ్వేతపత్రం పేరుతో విపక్షంపై సర్కార్ రాజకీయ దాడి చేసిందన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే అధ్యక్ష ఇందులో పేజ్ నంబర్ 5 లో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ది మేము కాగ్ రిపోర్ట్ ఇప్పుడే నెట్ లో ప్రింట్అవుట్ తీస్తే అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్స్ కర్ణాటకది 2,31,142 కోట్లుంటే ఇక్కడ 2,31,642 కోట్లుగా చూపించారు. ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష 2,61,932 కోట్లను చూపించారు. కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు 2,54,525 కోట్లు అంటే దాదాపు 7,000 కోట్లు ఎక్స్పెండిచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ను బట్టి చూస్తాం. అంటే మొత్తంగా తప్పుల తడకతోని ఈ వివరాలను వాళ్ళు పొందుపరిచిండ్రు. వాళ్ళు కేవలం ఇదంతా కూడా ఒక గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష. 6 గ్యారెంటీలే కాదు 412 హామీలను అమలు చేయాల్సిందేనన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఆదాయం ఎలా సమకూర్చుతారో ప్రభుత్వం చెప్పలేదని ప్రజల మీద భారం వేస్తే ఊరుకోబోమన్నారు. ఖచ్చితంగా మీరు కేవలం 6 గ్యారెంటీ స్కీమ్లే కాదు 412 హామీలను కూడా నెరవేర్చాల్సిందే అధ్యక్ష. కేవలం అధికార దాహంతో మాత్రమే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలాంటి హామీలు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో వారికి 100 రోజుల సమయం ఇవ్వాలని చెప్పి ముందే చెప్పాం. 100 రోజుల సమయం ఇస్తాం. 100 రోజుల తర్వాత వీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా ప్రజా సంక్షేమ కార్యక్రమం ముందుకు నడిపేయకపోయినా ఖచ్చితంగా ప్రజా గొంతుకై భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. శ్వేతపత్రం విడుదల అసలు ఉద్దేశం చెప్పాలన్నారు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్. అప్పుల వివరాలను ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అవమానిస్తున్నారన్నారు. If you have to see your white paper, honorable CM साहब, इसमें हम RBI भी ले रहे, CAG भी ले रहे, state budget भी ले रहे, wherever it is convenient for us, we are taking it. Sir, I am not here to protect anybody, sir. Let me make it very clear. I am here to protect my state of Telangana, sir. I do not want a wrong message to be sent by this house that this state is in distress. ये स्टेट बीमारू हो गया, ये स्टेट तबाह हो गया, ये स्टेट में अब कुछ नहीं है. ये मैसेज हमको नहीं भेजना है सर. Let us criticize the wrongdoing, sir. Any wrongdoings, any inquiry, we are here to support. Yeah. శ్వేతపత్రం లెక్కల్లో తేడాలున్నాయన్నారు సిపిఐ ఫ్లోర్ లీడర్ కూనమనేని సాంబశివరావు. మిగులు రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పుకు చేరిందని విమర్శించారు. అప్పులు తెచ్చి అందమైన భవనాలు కడితే ఏం ఉపయోగమని ప్రశ్నించారు. వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి సంబంధించి సెల్ఫ్ కాంట్రాడిక్టరీగా కొన్ని లెక్కలు తేడాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఇంపార్టెంట్ వైట్ పేపర్ని ఈ ఆగస్టు సభ ముందు పెట్టేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పైకి సూపర్ఫిషియల్గా అభివృద్ధి కనపడతా ఉంటుంది, కానీ కిందికి వెళితే మరలా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. మనం ఒకసారి చూసుకుంటే ఆకలి చూసి చూడండి, అదేవిధంగా మానవ జీవన విధానం చూడండి, లేకపోతే జీవన పరిణామాలు చూడండి, ఎక్కడ చూడండి మన పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు? చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలని సాధించడానికి ఉపయోగించారు? సభలో ఆందోళన చేయడానికి రాలేదని ప్రజల తరపున ప్రశ్నించడానికి అసెంబ్లీకి వచ్చామన్నారు విపక్ష ఎమ్మెల్యేలు.